Namaste friends, welcome back to our channel JVN Properties. ఈ రోజు మీ ముందుకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్ కి తీసుకురావడం జరిగిందండి. సో ఈ హౌసెస్ అనేవి మనకి 130 స్క్వేర్ యార్డ్స్ లో కట్టడం జరిగింది. మనకి డైమెన్షన్స్ అనేవి 26x45 రావడం జరిగింది. అంటే ఫేసింగ్ మనకి 26 రావడం జరిగింది. అలాగే వెడల్పు అనేది 45 రావడం జరిగింది. 45 స్క్వేర్ ఫీట్ అండి. సో 2 హౌసెస్ అనేవి G+1 కట్టడం జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ లో స్పెషాలిటీ ఏంటంటే 130 స్క్వేర్ యార్డ్స్ లోనే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK ఇవ్వడం జరిగింది. సో ఇది హౌస్ అనేది మనకి అడ్వాంటేజ్ అన్నమాట. సో ఈ హౌస్ మనకి టోటల్ గా స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి 1120 ఉంటుందండి. ఫ్రంట్ రోడ్ అనేది 30 రావడం జరుగుతుంది. మనకి కృష్ణా వాటర్ అవైలబుల్ గా ఉంది. బోర్ అనేది మనకి 350 ఫీట్లు వేయడం జరిగింది. సో ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేస్ లో ఉంటాయి. 2 హౌసెస్ అనేవి మనకి ఈస్ట్ ఫేస్ లో ఉంటాయండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. అవుట్ సైడ్ ఎలివేషన్ అలాగే వాల్స్ కి డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియా మనకి ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో 2 కార్స్ అనేవి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి కింద మొత్తం గ్రానైట్ వాడడం జరిగింది. సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ డౌన్ లో వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. హౌసే అలాగా బ్యాక్ సైడ్ లో కూడా మనకి వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి పిల్లర్స్ కూడా మనకి డిజైన్ అనేది వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ అనమాట. 2 BHKకి మనకి 2 సైడ్స్ ఫేస్ డోరింగ్ అనేది ఇచ్చాను. ఒకటి వచ్చేసి ఈస్ట్ సైడ్ ఫేసింగ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి మనకి నార్త్ సైడ్ ఫేసింగ్ డోర్ అనేది ఇవ్వండి. 2 డోర్స్ మనకి టేక్ తోటే చేయడం జరిగింది. సో మనం నార్త్ ఫేస్ నుంచి ఎంటర్ అవుతుంటే మనకి హాల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే బిసైడ్ లోనే కిచెన్ అండ్ పూజా గది రావడం జరుగుతుంది. టీవీ ఏరియా కూడా ఇక్కడనే ఉంటుంది. టోటల్ గా హాల్ అంటే ఇది వచ్చేసి బ్లూ కలర్ పెయింట్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ప్రతి రూమ్ లో లైటింగ్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి పూజా గది. సో చిన్నగా ఇవ్వడం జరిగింది నీట్గా. అలాగే ఇది వచ్చేసి కిచెన్ రూమ్, ఓపెన్ కిచెనే మనకి మొత్తం యూ షేప్ లో రావడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ కాబట్టి సఫిషియెంట్ సెల్ఫ్స్ మనకి సైడ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనేది మనకి ఈజీగా 50 ఇంచుల టీవీ అనేది అల్కగా లొకేట్ అనేది అవుతుంది. అలాగే హౌస్ మొత్తం UPVC విండోస్ రావడం జరిగింది. హాల్లో 2 విండోస్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఒకటేమో వాష్రూమ్, ఇంకోటేమో చిల్డ్రన్ బెడ్రూమ్, మనకి ఫ్రంట్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో దాని బిసైడ్ లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో వాల్ అనేది గ్రీన్ కలర్ పెయింట్, మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. మనకి హౌస్ కూడా కింద మొత్తం మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. వైట్ మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్. లోపల మనకి బ్లూ కలర్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో హౌస్ అనేది మంచి కలర్ షేడింగ్ అనేది చాలా బాగా చేయడం జరిగింది మిక్స్డ్ కలర్స్ తోటి. కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు. సో మన వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అందరు చూసిన తర్వాత మన వీడియోని అనేది లైక్ చేయండి. మీకు ఇల్లు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. చూసిన తర్వాత మనకి ఎలా అనిపించింది, బెటర్గా ఉందా లేదా, మేము చెప్పే రీజనబుల్గా ఉందా, మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏదైనా మిస్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్, నాకు ఈ డీటెయిల్ మిస్ అవుతుంది, నాకు ఈ నెక్స్ట్ వీడియో నుంచి ఈ డీటెయిల్ అప్లోడ్ చేయండి, ఈ డీటెయిల్ మీరు చెప్పాలి వీడియోలో అని మీకు ఎలా అనిపిస్తే మీరు అది మాత్రం కంపల్సరీగా మాకు అనేది చెప్పొచ్చు. మేము అనేది మీకు కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మన మధ్యలో అనేది ఇంటరాక్షన్ అనేది జరగాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూస్తుంది, చైల్డ్ బెడ్రూమ్. నేను చెప్పాను ఆల్రెడీ మనకి ఈ ఈస్ట్ సైడ్ లో డోర్ అనేది దీనికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో మంచిగా ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. మనకి 2 సైడ్ నుంచి హౌస్ అనేది ఎంట్రీ ఉంటుంది. మీరు అవుట్ సైడ్ లో మనకి ఫాల్ సీలింగ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను చూడండి పార్కింగ్ ఏరియాలో. సో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ అనేది, మనకి ఎలాంటి టెన్షన్ లేదు. మనకి ఇది వచ్చేసి మనకి తుర్కెంజల్ మున్సిపల్ పరిధిలోకి రావడం జరుగుతుంది. GHMC ఫుల్ పేడ్ LRS అనమాట ఈ 2 హౌసెస్ అనేవి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ అనేది చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫుల్ టేక్ డోర్ అనమాట. చూసుకోవచ్చు గ్లాసెస్తో మనకి ఎంత మంచిగా డిజైన్ చేయడం జరిగిందో. కింద మొత్తం గ్రానైటే ఫ్లోరింగ్ మొత్తం.
సో మనం అయితే చాలా వరకు మంచి ఇళ్ళలో తీసుకురావడం జరుగుతుంది. హౌస్లో కొత్తగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ తీసుకురావడం జరుగుతుంది. ఎంతో 6 నెలల కింద 7 నెలల కింద కట్టిన హౌసెస్ అయితే మేము రీసెంట్గా కంప్లీట్ అయిన హౌసెస్ అనేది మీకోసం తీసుకురావడం జరుగుతుంది అనమాట. అదొకటి మీరు గమనించగలరు. సో ఎంట్రీ కాగానే హాల్ చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మనకి 2 యూపీవీసీ విండోస్ అనేవి రావడం జరిగింది. 130 గజాల్లో ఇంత స్పేసియస్ హాల్ అనేది రావడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ అనేది డిఫరెంట్ స్టైల్లో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇంకొకటి వచ్చేసి మనకి నార్త్ ఫేర్లో సెకండ్ డోర్ అనేది ఉంది. అది కూడా టేక్ డోర్. చాలా మంది సెకండ్ డోర్ అనేది టేక్ డోర్ ఇవ్వరు. సో ఈ హౌస్లో మనకి సెకండ్ డోర్ కూడా టేక్ తోటే చేసిన డోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనకి ఈజీగా 50 ఇంచెస్ టీవీ లొకేటెడ్ అవుతుంది. నో ప్రాబ్లం, అలాంటి దానికైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ పూజ రూమ్ కమాండ్ ఇవ్వడం జరిగింది ఈ ఫ్లోర్లో. సో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ పూజా రూమ్కి డోర్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో నార్మల్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మనం ఉండేది ఓనర్స్ ఉండేది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఇలా ఇవ్వడం జరిగింది. డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. విండో కూడా రావడం జరిగింది, ఒక విండో. సో లైటింగ్ అన్ని ఫీచర్స్ అన్ని ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ ఉంది. మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఎంబటే కొనొచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి కిచెన్ సేమ్ యాస్టీస్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్కి దీనికి. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. స్పేసియస్ అంటే చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. హాల్ అనేది, డైనింగ్ ఏరియా, కిచెన్ రూమ్ కూడా మనకి స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ వాష్ ఏరియా అనమాట. మనకి అది కూడా చాలా పెద్దగా రావడం జరిగింది అనమాట. సో ఇది కూడా సేమ్ స్టైల్. మనకి 3 సైడ్స్ డోరింగ్, ఒక సైడ్ వాష్రూమ్, ఫ్రంట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్, అలాగే రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి వాష్రూమ్ మీరు చూసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ వీడియోని అనేది లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో అనేది తప్పకుండా రిఫరెన్స్ చేయండి. అలాగే మీ హౌసెస్ అనేవి మాతో ప్రమోట్ చేయించాలి, ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీ హౌసెస్ అనేవి ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే నేను నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే స్క్రీన్ పైన కూడా నేను నెంబర్ అనేది ఇస్తాను. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ధరలో మీకు ఎక్కడున్నా హైదరాబాద్లో మనకి నియర్ బై ఎక్కడున్నా నేను అనేది ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది, అది గమనించగలరు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి వాల్స్ అనేవి డిఫరెంట్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక విండో రావడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు ప్రతి రూమ్లో చూపెట్టడం జరుగుతుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ రూమ్స్ కూడా చూడండి ఎంత పెద్దగా రావడం జరిగిందో. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి ఫాల్ సీలింగ్ మంచిగా ఇవ్వడం జరిగింది, చిల్డ్రన్స్కి నచ్చేలాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎల్లో కలర్ పెయింట్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా చూడొచ్చు, డోర్స్ కూడా చూసుకోవచ్చు. ఇంచ్ బై ఇంచ్ అనేది మేము వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. సో మనం చూసేద్దాం ఒక సైడ్ నుంచి, ఈ యాంగిల్ నుంచి హౌస్ ఎలా ఉందో, హాలు అలాగే కిచెన్. సో ఇలా ఉంటుందన్నమాట. సో 2 డోర్స్ ఫుల్ టేక్ డోర్ అనమాట మీకు చెప్పింది. ఒక డోర్ ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ, అలాగే సెట్ బ్యాక్ టైం అనేది ఇది వచ్చేసి చూడండి. సో అవుట్ సైడ్లో మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 వాష్రూమ్స్ అనేది రావడం జరిగింది అనమాట. మీరు అది చూడవచ్చు. వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్. సో ఈ వాష్రూమ్ అనేది మనకి దీని మధ్యలో పిల్లర్ రావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను చూడండి. లోపల క్లోజ్, మనకి బయటికి రాదు డోరు, లోపలికే. సో ఇలా ఉంటుంది వాష్రూమ్ అనేది. ఇది కూడా చాలా పెద్దగా రావడం జరిగింది వాష్రూమ్ కూడా అవుట్ సైడ్లో. సో పక్కా ప్లానింగ్తో హౌస్ అనేది వాస్తు ప్రకారం 100% కట్టడం జరిగింది. క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా డైరెక్ట్ వచ్చి చూడొచ్చు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్లో లక్ష్మపురి కాలనీలో ఉంటుందన్నమాట. హైత్ నగర్ విజయవాడ హైవే దగ్గరికి మనకి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. స్ట్రేట్ రోడ్ ఉంటుందండి. ఎలాంటి మనకి ఆ రోడ్ అనేది ఈ రోడ్కి ఈజీగా స్ట్రేట్ రోడ్ ఉంటుంది. అది హైత్ నగర్ నుంచి మనకి తుర్కంజల్ వెళ్ళే రోడ్లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుంది. సో ఈ హౌస్కి మనకి రేట్ అనేది 1,15,00,000 చెప్తున్నారు. చాలా వరకు తగ్గుతుంది, నెగోషియబుల్. 1,15,00,000, 130 గజాల్లో 2 హౌసెస్ అనేవి రెడీ టు మూవ్ ఉన్నాయి. సో ఎవరికైతే ఇల్లు నచ్చిందో మీరు అనేది కొనాలనుకుంటే హౌస్ మిస్ కాకూడదు అనుకుంటే మంచి ప్రైమ్ లొకేషన్లో నియర్ బై స్కూల్స్, కాలేజ్, జిమ్స్ కూడా మనకు ఉన్నాయి, మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే కొనాలనుకుంటే ఈ నెంబర్కి, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము అనేది మీకు దగ్గరుండి హౌస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మా బాధ్యత, వీడియోలో మేము చూపించినాం కాబట్టి హౌస్ కూడా పక్కాగా మేమే చూపిస్తాం. ఎందుకంటే మా వీడియోస్లో ఎలాంటి తేడా అనేది ఉండదు, అందుకనే మేమే మీకు హౌస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.